ప్రీవియస్‌గా జస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ చూసి దాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏమేం టైప్స్ ఉంటాయి అయన్నీ చూసాం. సో, ఇప్పుడేంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సీపీయూ చూస్తున్నాం. సో, సీపీయూ అంటే మనకు తెలుసు. సీపీయూ ఈస్ నథింగ్ బట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అదంతా మనకు తెలిసిందే. సో, సీపీయూ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సీపీయూ లోపల మెయిన్ యూనిట్స్ 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటేంటంటే కంట్రోల్ యూనిట్ ఆర్ సీయూ. సో, కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఇట్ కంట్రోల్స్ పేరులోనే ఉంది. కంట్రోల్. ఏటిలిని కంట్రోల్ చేస్తుంది? ప్రోగ్రామ్ సీక్వెన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే గనక ఇన్‌పుట్ నుంచి ఏమన్నా వచ్చిందనుకోండి, ఆ ఇన్‌పుట్ నుంచి వచ్చిన దాన్ని అవుట్‌పుట్ ఎక్కడికి పంపాలి? ఇన్‌పుట్ వచ్చిన దాన్ని లోపల ప్రాసెసర్‌లో ఎక్కడికి పంపాలి? సో, అదంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్ అనేది చూసుకుంటుంది. సో, ఇట్ యాక్ట్స్ యాస్ ఎన్ కోఆర్డినేటర్ ఆర్ ఆర్గనైజర్ టైప్ ఇది. సో, కంట్రోల్ యూనిట్. కమింగ్ టు ఏఎల్యూ ఏంటంటే, ఇట్ పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో, అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ ఆ రిలేటెడ్ అన్నీ ఆ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్టర్ మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే గనక, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూనిట్, ద ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి పెర్ఫార్మ్డ్. సో, కమింగ్ టు థర్డ్ వన్ ఏంటంటే రిజిస్టర్స్. సో, మీరెప్పుడు మామూలుగా ఎప్పుడైనా సీపీయూ గురించి విన్నారంటే గనక కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ వినుంటారు. సో, రిజిస్టర్స్ కూడా ఉంటుంది సీపీయూలో. సో, రిజిస్టర్స్ ఆర్ స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సీపీయూ. సో, ఏంటంటే చాలా చిన్న చిన్న సైజు స్టోరేజ్ యూనిట్స్ ఎక్కడంటే సీపీయూ మీదే ఉంటాయి. దీంట్లో ఏంటంటే టెంపరరీ డేటా అనేది ఉంటుంది. సో, అప్పటికప్పుడు ఏమన్నా డేటా ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు టెంపరరీగా లేకపోతే గనక ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ మీరు ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి అనే ఒక పెర్ఫార్మన్స్ చేస్తున్నారనుకోండి ఒక ఎక్స్‌ప్రెషన్‌ని. ఏ ప్లస్ బి అనేది ఫస్ట్ చేస్తుంది. సో, ఫస్ట్ ఏ ప్లస్ బి చేసుకున్న తర్వాత ఇది ఒక చోటన స్టోర్ అవ్వాలి. సో, దాని తర్వాత సి ప్లస్ డి అనేది ఒక చోటన స్టోర్ అవ్వాలి. సో, అది అయిన తర్వాత ఈ రెండిటిలిని మల్టిప్లై చేసి అప్పుడు దాని రిజల్ట్ అనేది మన మెమరీ యూనిట్‌కో, అవుట్‌పుట్ రిజిస్టర్‌కో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపాలి. సో, ఈ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా! ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ రిజిస్టర్స్‌లో స్టోర్ అవుతాయి. సో, రిజిస్టర్స్‌లో ఓన్లీ డేటాయే కాదు. మన అడ్రెస్‌లు స్టోర్ అవుతాయి. అంటే నెక్స్ట్ రావాల్సిన అడ్రెస్‌లు, ఇన్‌స్ట్రక్షన్సు ఇయన్నీ కూడా ఈ రిజిస్టర్స్‌లో స్టోర్ అవుతాయి. సో, వన్ బై వన్ డెప్త్‌గా చూద్దాం చూడండి. సో, ఫస్ట్ వన్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో, ఏఎల్యూలో మళ్ళీ 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటేంటంటే అర్థమెటిక్ యూనిట్, లాజిక్ యూనిట్. సో, లేటెస్ట్‌గా ఏంటంటే షిఫ్ట్ యూనిట్ అని కూడా ఉంటుంది. అర్థమెటిక్ అండ్ లాజిక్ అండ్ షిఫ్ట్ యూనిట్. సో, షిఫ్ట్ ఆపరేషన్స్ అని ఉంటాయి. ఆ షిఫ్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. సో, ఇలా ఉందనుకోండి 0000. సో, దీనికి రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే లాజికల్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే గనక సో, దీన్ని వన్ సైడ్ రైట్ సైడ్ తీసుకురావడం. 0, 0. సో, దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం. లాస్ట్‌న ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. సో, దీన్ని రైట్ షిఫ్ట్ అంటాం. అలాగే లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే గనక ఇక్కడ 0 పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం. అలా ఏదో ఒకటి పెడతాం. సో, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే గనక 0, 0, 0, 1 ఉందనుకోండి. సో, ఈ 1ని ఇటు సైడ్ మూవ్ చేస్తాం. ఈ ఫస్ట్ ప్లేస్‌లో ఏం పెడతామంటే 0 పెట్టుకుంటాం. సిమిలర్‌గా ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఈ 1 ఇక్కడికొచ్చింది. ఈ 0 ఇక్కడికొచ్చింది. ఈ 0 ఇక్కడికొచ్చింది. ఈ 0 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో, ఈ షిఫ్ట్ అనేయి ఎప్పుడు యూజ్ అవుతాయంటే మనకి మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటాయి. మనకి మామూలుగా మల్టిప్లికేషన్ అంటే ఎలాగా 1, 1 ఇంటూ 1, 1 చేసామనుకోండి 1, 1, 1, 1, 1, 1 జస్ట్ ఇలా డైరెక్ట్ చేసేస్తాం. కానీ కంప్యూటర్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేషన్స్. రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, అర్థమెటిక్ రైట్ షిఫ్ట్, అర్థమెటిక్ లెఫ్ట్ షిఫ్ట్, నెక్స్ట్ సర్క్యులర్ రైట్ షిఫ్ట్ అని, సర్క్యులర్ లెఫ్ట్ షిఫ్ట్ అని అలా ఈ ఆపరేషన్స్ అన్ని దేనికి యూజ్ అవుతాయంటే గనక బైనరీ డివిజన్, బైనరీ మల్టిప్లికేషన్. అంటే బైనరీ అంటే నంబర్స్ తెలుసు కదా! 00001 ఆర్ 0100 ఈటిలిని మల్టిప్లికేషన్ చేయడానికి, లేకపోతే ఈటిలికి డివైడ్ చేయడానికి. సో, ఆటిలికి షిఫ్ట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఏఎల్యూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ సచ్ యాస్ ప్లస్, మైనస్, ఇంటూ,
డివైడ్ అండ్ ఈ. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అండ్, ఆర్, ఎక్సార్ ఇలా ఆపరేషన్స్ ఉంటాయి. లాజికల్‌గా ఈక్వల్ టు, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి సో ఇలాంటి లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ లాజిక్ యూనిట్ చేస్తాయి. సేమ్ టైమ్ ఈ షిఫ్ట్ ఆపరేషన్స్. సో దేనికంటే ఇంటూకి ఈ మల్టిప్లికేషన్ చేయడానికి షిఫ్ట్ ఆపరేషన్స్ అనేవి కావాలి. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనకున్న డేటా ఉంటుంది కదా! ఈ డేటా మీద ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తుంది. సో అర్థమెటిక్ ఏఎల్యూ పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి అండ్ యూజెస్ రిజిస్టర్స్. రిజిస్టర్స్‌ని యూజ్ చేసుకుంటాయి టు హోల్డ్ ద డేటా. రిజిస్టర్స్ అని చెప్పాను కదా! రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ద ఆర్ టెంపరరీ డేటా ఆర్ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్. సో డేటా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ గాని, టెంపరరీ డేటాని గాని రిజిస్టర్స్‌లో స్టోర్ చేస్తుంది. ఎవరు పంపుతారు? ఏఎల్యూ అనేది పంపుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది. సో కంట్రోల్ యూనిట్ ఈస్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈ ప్రాసెసింగ్ ఏమీ చేయదు. ప్రాసెసింగ్ అంతా కూడా ఎవరు చేస్తారంటే ఏఎల్యూ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఆర్గనైజ్ చేస్తుంది. సో ఎలాగ ఆర్గనైజ్ చేయాలంటే ఏ ఆపరేటర్‌కి పంపాలి? లేకపోతే ఏ అర్థమెటిక్ యూనిట్‌కి పంపాలా? లాజిక్ యూనిట్‌కి పంపాలా? లేకపోతే గనక ఏ ఇన్‌స్ట్రక్షన్ ఎప్పుడు రావాలి? ఫర్ సపోజ్ మీరు ఏ ప్లస్ బి సి ప్రోగ్రామ్ రాస్తున్నారనుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంట్ ఏ, బి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏని, బిని తీసుకెళ్ళి స్టోర్ చేయాలి. సో సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో స్టెప్ 1 ఇది. సో నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ఏలోకి వాల్యూస్‌ని అసైన్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ S3. నెక్స్ట్ ఏంటి? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిని తీసుకొచ్చి సిలో స్టోర్ చేయాలి. S4 అవుట్‌పుట్ యూనిట్‌కి ప్రింట్ సి. సో ఇలా సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ ప్రింట్‌ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇవ్వకూడదు కదా! లేకపోతే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పైన ఎక్కడ ఇవ్వకూడదు కదా! సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో వన్ బై వన్. సో అసల దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా! సో ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని సీక్వెన్స్‌లో పెర్ఫార్మ్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? కంట్రోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. సో నెక్స్ట్ ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడికి పంపాలి? అంటే ఏ అడ్రెస్‌లోకి పంపాలి? నెక్స్ట్ ఏ టైమ్‌లో పంపాలి? సో ప్రతి మన ఇష్టం వచ్చినప్పుడు పంపేయకూడదు. సో ఈటిలన్నీ ఏంటంటే కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తాయి. ఎట్ టైమింగ్ ఎలా జనరేట్ చేస్తాయంటే ఎట్ టైమింగ్ సిగ్నల్ 1 యూ హావ్ టు పెర్ఫార్మ్ S1. ఎట్ టైమింగ్ సిగ్నల్ 2 you have to perform S2. At timing signal 3, you have to perform S3. At timing signal 4, you have to perform S4. సో ఇయన్నీ ఎవరు జనరేట్ చేస్తారంటే గనక క్లాక్ అనేది ఉంటుంది మన లోపల. సో చెప్పాను కదా! క్లాక్ సిగ్నల్స్ ఎట్ ఏ టైమ్ పర్ సెకండ్ ఎన్ని జనరేట్ చేస్తుంది. దాన్ని బట్టి మన సీపీయూ స్పీడ్ అనేది మెజర్ చేస్తారు అని. సో ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాక్ టైమింగ్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ టైమింగ్ సిగ్నల్స్ బట్టి ఈ కంట్రోల్ యూనిట్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి నెక్స్టు లోపల ఉన్న రిజిస్టర్స్‌కి ఈట్లికన్నిట్లికి కూడా ఏఎల్యూకి అన్నిట్లికి కూడా కంట్రోల్ యూనిట్ ఇన్‌స్ట్రక్ట్ చేస్తా ఉంటుంది. సో ఎప్పుడైతే వెన్ ఏ ప్రోగ్రామ్ ఈస్ రన్ ద ప్రోగ్రామ్ కౌంటర్ మన రిజిస్టర్స్‌లో చూసాం కదా! ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఇది ఒక రిజిస్టర్ విచ్ హోల్డ్స్ ద నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఏముంటుందంటే ప్రెజెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్న ఇన్‌స్ట్రక్షన్. సో ఇందాక చెప్తున్నప్పుడు S1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనుకోండి. S1 యొక్క అడ్రెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏముంటుందంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో S2 అంటే ఈ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. సో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది మెయిన్. సో ఇదే ట్రాక్ చేస్తుంది ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ అంతా కూడా. సో కంట్రోల్ యూనిట్ టెల్స్ వెన్ టు ఫెచ్. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఎప్పుడు తెచ్చుకోవాలి డేటాని, ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎప్పుడు తెచ్చుకోవాలి. సో ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ అన్నాను కదా! సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందన్నాను కదా! సో ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు డేటాని తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత ఎప్పుడు ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఆ రిజల్ట్‌ని ఎప్పుడు స్టోర్ చేయాలి. ఇదంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్టే రెస్పాన్సిబిలిటీ. సో సీపీయూ ఆల్సో హోల్డ్స్ ద సీపీయూ ఇన్‌స్ట్రక్షన్ సెట్. సో సీపీయూ ఇన్‌స్ట్రక్షన్ సెట్ అని ఉంటుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ అన్నిటిని కూడా
కంట్రోల్ యూనిట్ అనేది హోల్డ్ చేస్తుంది. సో, సీపీయూ అయితే పెర్ఫార్మ్ చేస్తుందో, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా కంట్రోల్ యూనిట్ అనేది పెర్ఫార్మ్ చేస్తుందనమాట. సో, దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఆర్కెస్ట్రా ఉందనుకోండి. ఆర్కెస్ట్రాకి కండక్ట్ ఎలా చేస్తారో ఆహ్, యాక్చువల్ ఆపరేషన్ ఏమి పెర్ఫార్మ్ చేయడు. అంటే ఇప్పుడు మ్యారేజ్ ఉందనుకోండి. మ్యారేజ్‌కి మీరు ఎవరికైనా థర్డ్ పార్టీ ఆర్గనైజర్‌కి ఇచ్చారనుకోండి. ఆర్గనైజర్ డ్యూటీ ఏంటి? మ్యారేజ్ చేసుకోడు కదా! ఆర్గనైజర్ డ్యూటీ ఏంటి? ఆ మ్యారేజ్‌ని కండక్ట్ చేయడం. అంతా కండక్ట్ చేసి, మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేసి, మిగతా అంతా మేనేజ్ చేయడం. సో, కంట్రోల్ యూనిట్ కూడా అదే. సో, చెప్పాను కదా! థర్డ్ వన్ ఏంటంటే రిజిస్టర్ మెమరీ. సో, రిజిస్టర్ మెమరీ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్. సో, మాక్సిమం 64 బిట్, 32 బిట్ అంతే ఉంటది దీని సైజు. సో, అందుకే దీన్ని స్మాలెస్ట్ అంటాం. అండ్ ఫాస్టెస్ట్. ఎందుకు ఫాస్టెస్ట్? మన సీపీయూ మీదనే ఉంటుందిది. సీపీయూ మీదనే ఈ రిజిస్టర్స్ ఉంటాయి. అందుకే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్. సో, ఇదెక్కడ మెయిన్ మెమరీలో ఉండదు. అంటే మన ర్యామ్‌లో గాని, రోమ్‌లో గాని, లేకపోతే మన సెకండరీలో ఎక్కడ ఉండదు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సీపీయూ. సీపీయూ మీదనే ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజిస్టర్స్. సో, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ డేటా హోల్డింగ్. ఏదన్నా టెంపరరీ డేటాని గాని, ఇంటర్మీడియేట్ డేటాని గాని, లేకపోతే ఇన్‌స్ట్రక్షన్స్‌ని గాని, ఆటిలన్నిటిని హోల్డ్ చేయడానికి రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, రిజిస్టర్ టెంపరరీ హోల్డ్స్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ డేటా. ఏమేమి హోల్డ్ చేస్తాయి? ఎక్కువ యూజ్ చేస్తున్న డేటా, లేకపోతే గనక లేటెస్ట్‌గా యూజ్ చేసిన డేటాని, ఇన్‌స్ట్రక్షన్‌ని, మెమరీ అడ్రెస్‌ని, సీపీయూ ఏదైతే యూజ్ చేసుకుంటుందో ఆటిలన్నిటిని కూడా రిజిస్టర్ అనేది స్టోర్ చేస్తుంది. సో, సీపీయూ కరెంట్‌లీ ఏదన్నా ప్రాసెస్ చేస్తుందంటే గనక ఆటిల్ని రిజిస్టర్స్ అనేయి స్టోర్ చేస్తుంది. సో, ఆల్ డేటా ఈస్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ రిజిస్టర్స్ బిఫోర్ ఇట్ క్యాన్ బి ప్రాసెస్డ్. ప్రతి డేటా కూడా రిజిస్టర్ ద్వారా ప్రాసెస్ అవుతుంది. సో, రిజిస్టర్స్‌లోకొచ్చి రిజిస్టర్స్ నుంచి ప్రాసెసర్‌కెళ్ళి, ఆ ప్రాసెసర్ నుంచి డేటాననేది ప్రాసెస్ చేస్తుంది. సో, ఈటిలన్నిటిని ప్రాసెస్ చేయడానికి ఏంటంటే, ఒక కామన్ బస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో, ఒక కామన్ బస్ సిస్టమ్. సో, బస్ అనేది ఏంటంటే, మనకి ఇన్ రియల్ లైఫ్‌లో బస్ అనేది జనాల్ని ఎలా క్యారీ చేస్తుందో, పర్టిక్యులర్ ఏరియా నుంచి ఒక ఏరియాకి సీపీయూ లోపల కూడా డేటాని ఏమన్నా అడ్రెస్‌ని క్యారీ చేయడానికి, లేపోతే డేటాని క్యారీ చేయడానికి, లేపోతే కంట్రోల్ సిగ్నల్స్‌ని క్యారీ చేయడానికి ఏంటంటే, ఒక బస్ అనేది ఉంటుంది. సో, బస్సే క్యారింగ్ చేస్తుందనమాట. సో, వెనెవర్ వి ఆర్ గోయింగ్ టు ట్రాన్స్‌ఫర్ డేటా బిట్వీన్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ లోపల కంప్యూటర్ కాంపోనెంట్స్ లోపల మెమరీలోంచి గాని, లేకపోతే ఆడియో జాక్‌కి గాని, లేకపోతే ఇన్‌పుట్‌కి గాని, అవుట్‌పుట్‌కి గాని, సో, సీపీయూ నుంచి ఏమన్నా డేటాని ప్రాసెస్ చేయాలి, లేకపోతే డేటాని ట్రాన్స్‌ఫర్ చేయాలి అనుకుంటే గనక, విత్ ద హెల్ప్ ఆఫ్ బస్ సిస్టమ్ అని ఉంటుంది. సో, కామన్ బస్ సిస్టమ్ అని ఉంటుంది. కామన్ బస్ సిస్టమ్ కనెక్ట్ చేసేస్తారు ప్రతిదాన్ని. సో, దేన్ని బట్టి ఇప్పుడు ఒక 7 రిజిస్టర్స్ ఉన్నాయనుకోండి. ఐఆర్, పీసీ లేకపోతే ఆర్1, ఆర్2, ఆర్3 అని తీసుకున్నామనుకోండి. సో, ఈట్లన్నిటికి కూడా ఒక కామన్ బస్ సిస్టమ్ అనేది పెట్టేస్తాం. సో, ఎప్పుడైతే ఆర్1లో డేటా కావాలి అనుకుంటే గనక సెలక్షన్ లైన్స్ ఉంటాయన్నమాట. సమ్ 0, 0, 1 అని సెలెక్ట్ చేస్తే గనక ఆర్1లో ఉన్న డేటా బస్ లోపలికొస్తుంది. సో, ఈ బస్ లోపల డేటా క్యారీ చేసి మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి పంపుతుంది. సో, ఇన్ డెప్త్ మీకు అంత అవసరం లేదు. సో, ఇన్ డెప్త్ అనేది ఇప్పుడంత యూజ్ అవ్వదు. సో, జస్ట్ ఒక రియల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాను. సో, 3 టైప్స్ ఆఫ్ బసెస్ ఉంటాయి. ఒకటేంటంటే అడ్రెస్ బస్. సో, మనకి అడ్రెస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ అక్కడికి మళ్ళీ ఎక్కడికి పంపాలి. సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రెసెస్ ఉంటాయి కదా! సో, ఆటిల్ని క్యారీ చేసేదాన్ని అడ్రెసెస్‌ని క్యారీ చేస్తే గనక దాన్ని అడ్రెస్ బస్ అంటారు. సో, ఎవరు జనరేట్ చేస్తారంటే గనక సీపీయూ అనేది జనరేట్ చేస్తది. ఆటిల్ని వైయా అడ్రెస్ బస్ మూవ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ డేటా సమ్ మనకి రిజల్ట్స్ ఉన్నాయి కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. సో, ఇది డేటా. ఈ డేటాని క్యారీ చేస్తే గనక అది ఎవరు చేస్తారంటే డేటా బస్ అనేది క్యారీ చేస్తుంది. ఎక్కడ సమ్ అడ్రెస్‌లో ఉంటుందది. ఆ అడ్రెస్‌లోని తెచ్చుకొని డేటా. సో, కంట్రోల్ బస్ ఏం చేస్తుందంటే కంట్రోల్ సిగ్నల్స్ అన్నాను కదా! సో, కంట్రోల్ సిగ్నల్స్‌ని, టైమింగ్ ఇన్ఫర్మేషన్‌ని, కమాండ్స్‌ని ఆటిలన్నిటిని కూడా ట్రాన్స్‌మిట్ చేస్తుంది.
సో, ఇప్పుడు సీపీయూలో మనం అంతా ప్రాసెస్ చేసాం కదా! సీపీయూ ప్రాసెస్ చేసింది ఎక్కడికెళ్ళాలి అంటే గనక, ఈ మెమరీ యూనిట్‌లోకెళ్ళాలి. సో, మనం ప్రీవియస్‌గా మెమరీ యూనిట్ అంతా చూసాం. సో, ఎప్పుడైతే సీపీయూలో మనం ఏదైనా డేటాను ప్రాసెస్ చేసేసాం. సో, డేటాను ప్రాసెస్ చేసి సీపీయూలో ఉంచుకోం కదా! ఎక్కడికి పంపాలి? మెమరీలోకి పంపాలి. సో, మెమరీకి మెమరీ యూనిట్ అనేదుంది. సో, మెమరీ యూనిట్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది. క్యాచీ మెమరీ అని, ప్రైమరీ మెమరీ అని. దీంతో పాటు ఇదంతా ఏంటంటే మెయిన్ మెమరీలోకొస్తుంది. దీంతో పాటు సెకండరీ మెమరీ కూడా ఉంటుంది. సో, ఈటిలిని ఏమంటారంటే ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ అంటాం. సో, ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ర్యాము, రోము. సో, దేనికి యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్‌స్ట్రక్షన్స్. సో, ర్యామ్‌లోకి ఏం స్టోర్ అవుతాయంటే డేటాని, ఇన్‌స్ట్రక్షన్స్ అనేయన్నీ స్టోర్ అవుతాయి. సో, ర్యామ్ అండ్ రోమ్ ఆర్ ప్రైమరీ మెమరీ. మనకు తెలుసు ఆల్రెడీ. ప్రైమరీ మెమరీలో ఏమేం స్టోర్ అవుతాయంటే ర్యామ్‌లో ఏం స్టోర్ అవుతాయి, రోమ్‌లో ఏం స్టోర్ అవుతాయి అన్నీ ప్రీవియస్‌గా ఎగ్జాంపుల్స్‌లో చూసేసాం. సో, ఏదైనా స్టోర్ చేయడానికి ఇయన్నీ ఏంటంటే టెంపరరీ స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి. సో, పర్మనెంట్‌గా స్టోరేజ్‌కి ఏంటంటే సెకండరీ మెమరీ అనేది కూడా వాడతాం. సో, సెకండరీ మెమరీ ఎప్పుడు నాన్ వాలటైల్, ర్యామ్ అనేది వాలటైల్. సో, సెకండరీ మెమరీ ఈస్ నాన్ వాలటైల్. పర్మనెంట్ స్టోరేజ్ పర్పస్ కోసం మన సీపీయూలో ఇన్‌స్ట్రక్షన్స్‌ని పర్మనెంట్‌గా స్టోరేజ్ చేయడానికి దేన్ని డేటాని, ప్రోగ్రామ్స్‌ని సెకండరీ మెమరీ అనేది వాడతాం. సో, సెకండరీ మెమరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి తెలుసు కదా! సో, ప్రైమరీ మెమరీలో ర్యాము, రోము. ర్యామ్ ఏం చేస్తుంది? ర్యామ్ ఈస్ ఎ వాలటైల్ మెమరీ. ఇట్ స్టోర్స్ డేటా. కంప్యూటర్ ఆన్‌లో ఉన్నంత సేపు మెమరీనంతా కూడా ర్యామ్‌లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్యూటర్ ఆఫ్ అయిందో, అప్పుడు ర్యామ్ అనేది ఎరేజ్ చేసేస్తుంది. రోమ్ అనేదేంటంటే ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ అనుకోండి. సో, మ్యానుఫ్యాక్చరర్స్ డిజైన్ చేసేసి ఒక పర్టిక్యులర్ ఏరియాలో పెడతారు. దాన్ని యూజ్ చేసుకోగలం. సో, దీన్నేంటంటే ఓన్లీ రీడ్ చేసుకోగలం. దీని మీద ఏం మోడిఫికేషన్స్ చేయలేం. సో, నెక్స్ట్ ర్యామ్ స్టోర్ చేస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇయన్నీ మనకు తెలిసిందే గదా! సో, ఇన్‌పుట్ డేటా అనేది ఎక్కడికొస్తుంది? ర్యామ్‌లోకొస్తుంది. సో, ఈ ర్యామ్ ఏం చేస్తుంది? ఇప్పుడు సీపీయూకి పంపుతుంది. సీపీయూకి పంపి, సీపీయూ ప్రాసెస్ చేస్తుంది. సీపీయూ ప్రాసెస్ చేసిన తర్వాత అగైన్ ర్యామ్‌లోకి పంపుతుంది. సో, ర్యామ్ అనేది ఎక్కువ ఉండదు. చాలా తక్కువ మెమరీ ఉంటుంది. సో, ఇదిగోండి. ఇది ఇంటరాక్షన్ సీపీయూ తోటి ఇంటరాక్షన్ అవ్వాలనుకుంటే గనక, ఫస్ట్ ఇది సీపీయూ అనుకోండి. సీపీయూకి ఎప్పుడు కూడా ఒక పైన ఫ్యాన్ లాంటిదుంటుందనమాట. సో, మీరు చూడండి ఎప్పుడైనా చూస్తే గనక. సో, సీపీయూ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే గనక ఫస్ట్ ఎవరితోటి ఇంటరాక్ట్ అవుతుంది? రిజిస్టర్స్ లోపలే ఉంటాయి. సో, దాని తర్వాత క్యాచీ మెమరీ. సో, క్యాచీ మెమరీ అనేదుంటుంది. సో, క్యాచీ మెమరీ తర్వాత ర్యామ్. క్యాచీ మెమరీలో ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి. సో, దాని తర్వాత హార్డ్ డిస్క్. సో, ఇది లెవెల్స్. సీపీయూ ఇంటరాక్షన్ ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. So cache memory is nearer to CPU when compared to RAM. RAM memory is nearer to CPU when compared with secondary memory or hard disk. So cache memory ante enti? The data contents of the main memory that are used again and again. ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నది మన సీపీయూలో క్యాచీ మెమరీలో స్టోర్ అవుతుంది. సో, మనకి ఫోన్‌లో ఎప్పుడైనా క్యాచీ మెమరీ అని ఉంటుంది. దాన్ని డిలీట్ చేసి చూడండి. మీరు ఎక్కువైతే ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నారో అదంతా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మళ్ళీ ఏదైనా ఒక యాప్‌ని ఓపెన్ చేశారనుకోండి, కొంచెం అన్నీ మళ్ళీ స్టోర్ అవుతా ఉంటాయి. మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా తెచ్చుకుంటా ఉంటుంది. సో, ఎప్పుడైతే అగైన్ అండ్ అగైన్ యూజ్ చేస్తున్నామో, దాన్ని క్యాచీ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఫస్ట్ చెక్ ఎప్పుడైతే యాక్సెస్ వెన్ సీపీయూ నీడ్స్ టు యాక్సెస్ ద మెమరీ, ఫస్ట్ క్యాచీ మెమరీని చెక్ చేసుకుంటుంది. దాంట్లో ఉందా లేదా అని. సో, అప్పుడు క్యాచీ మెమరీ లేకపోతే దాంట్లో లేకపోతే గనక నెక్స్ట్ ర్యామ్‌లోకెళ్తుంది. ర్యామ్‌లో లేకపోతే గనక హార్డ్ డిస్క్‌లోకెళ్తుంది. సో, ఇలా వన్ బై వన్ డేటాని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో, కమింగ్ టు సెకండ్ టైప్ ఆఫ్ మెమరీ సెకండరీ మెమరీ. సో, సెకండరీ మెమరీ ఏం చేస్తుందంటే డేటాను ఇన్‌స్ట్రక్షన్స్‌ని పర్మనెంట్‌గా స్టోర్ చేస్తుంది. సో, ఆ పర్మనెంట్‌గా స్టోర్ చేయడానికి సమ్ డివైసెస్ ఉన్నాయి. ఒకటేంటి మ్యాగ్నెటిక్ డివైసెస్, ఆప్టికల్ డివైసెస్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. సో, అయన్నీ మనం చూసాం ప్రీవియస్‌గానే. సో, అర్థమైంది కదా! మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే జస్ట్ సీపీయూ అనేది ఏం చేస్తుందని ఒక బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి దాంట్లో వన్ బై వన్ దాంట్లో ఉన్న పార్ట్స్‌ని వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని,
అది మొత్తం ఏం చేస్తుందనేది నేర్చుకున్నాం అంతే.